సో ఇప్పుడు ఆబ్జెక్ట్ మనం వెల్డ్ ఇవన్నీ ఆప్షన్స్ చూసాం కదండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్. అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ అంటే ఆబ్జెక్ట్ ని ఇంకొక ఆబ్జెక్ట్ తో కలిపి అలైన్ చేయాలనుకున్నప్పుడు సో మనకి ఆప్షన్ అనేది మనం అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ వాడతాము. చూడండి ఈ రెండు సెపరేట్ ఆబ్జెక్ట్స్. నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండిటిని సెలెక్ట్ చేసి అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. అలైన్ లోకి వెళ్ళి దీన్ని సెంటర్ కి పై ఆబ్జెక్ట్ కి కింద ఆబ్జెక్ట్ సెంటర్ అని చెప్పేసి నేను ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అవుతుంటే అది మొత్తం పై ఆబ్జెక్ట్ కి కింద ఆబ్జెక్ట్ సెంటర్ లోకి వచ్చి కూర్చుంది. సో ఇట్లనే మళ్ళీ అగైన్ నేను ఏం చేస్తున్నానంటే టాప్ అండ్ సెంటర్. సో ఎంటర్ ప్రెస్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ అనేది చూడండి టాప్ కి సెంటర్ లో వచ్చి అలైన్ అయిపోయింది. సో అగైన్ మీరు ఈ ఆబ్జెక్ట్ ని ఈ రెండు సెపరేట్ ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. బాటమ్ సెంటర్ అంటున్నాను. బాటమ్ లో సెంటర్ లో వచ్చి ఈ ఆబ్జెక్ట్ అనేది అలైన్ అయిపోయింది. సో కొరల్ డ్రాలో ఏంటంటే అలైన్మెంట్ అనేది చాలా చాలా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇదండి. సో ఎందుకంటే ఇప్పుడైనా కానీ మనం ముందే చెప్పుకున్నాము కొరల్ డ్రా అనేది ప్రింటింగ్ పర్పస్ లేకపోతే కటింగ్ పర్పస్ యూజ్ చేస్తామని. సో దీంట్లో అలైన్మెంట్స్ అనేది చాలా మేజర్ పార్ట్ అన్నమాట. సో ఒక్క అలైన్మెంట్ మిస్ అయినా సరే ఆ మొత్తం ఏదైతే ప్రొడక్షన్ చేసిన మొత్తం మెటీరియల్ అంతా కూడా మెటీరియల్ కానీ లేకపోతే పేపర్ కానీ లేకపోతే ఏదైనా సరే ఈ అలైన్మెంట్ అనేది లేకపోతే అది మొత్తం అంతా మనకి కర మొత్తం పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ మూడు ఆప్షన్స్ చూడండి, లైక్ టాప్ సెంటర్ బాటమ్ ప్రతి ఆబ్జెక్ట్ కి కూడా ఇక్కడ చూడండి టాప్ లో అలైన్ అవుతుంది, ఇక్కడ సింబల్ చూడండి మధ్యలో అలైన్ అవుతుంది, ఇక్కడ బాటమ్ లో అలైన్ అవుతుంది. అలానే లెఫ్ట్ సెంటర్ రైట్. సో ఏ ఆబ్జెక్ట్ అయినా సరే లెఫ్ట్ సెంటర్ రైట్, ఇక్కడ నేను లెఫ్ట్ అలైన్ చేశాను, సెంటర్ అలైన్ చేశాను అండ్ రైట్ అలైన్ చేస్తున్నాను. సో ఇలా ఆబ్జెక్ట్ అనేదాన్ని మనం ఎక్కడ అలైన్ అవ్వాలి అనేది మనం త్రూ ఈ ఈ ఈ ఆప్షన్స్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఎల్ఎన్ అండ్ డిస్ట్రిబ్యూట్ అండి. సో మనం ఇప్పుడు ఇవాళ ఏం చూసామంటే సో మొత్తం వెల్డ్ ఇవన్నీ చూసామంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ నుంచి ఇంటర్సెక్ట్ చేయాలన్నా రెండింటిని కలపాలన్నా ఇది చూసాము. అండ్ అలైన్మెంట్ చూసాము. అలైన్మెంట్ ఏంటంటే మనకి టాప్ లో లెఫ్ట్ లో రైట్ లో ఎక్కడ అలైన్ అవ్వాలి ఏం చేయాలనేది కూడా చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూట్ ఉందండి. డిస్ట్రిబ్యూట్ అంటే ఏం లేదు, లైక్ సో నేను ఒక 4 బాక్సెస్ తీసుకుంటున్నాను. డూప్లికేట్ చేసి వేరే కలర్ ఇస్తున్నాను. ఓకే, నేను 5 బాక్సెస్ తీసుకున్నాను. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి నేను ఏమంటున్నానంటే సెంటర్ అలైన్ చేయమని అన్నాను. అండ్ ఏమేం క్లాస్లో ఏదేమనుకున్నాను. యా, సో నేను ఏం చేసిన ఇవన్నీ చూడండి మనకండి అన్ఈవెన్ గా ఉన్నాయి వీటి మధ్య స్పేసింగ్. సో నేను ఏం చేస్తున్నానంటే వీటిని సెలెక్ట్ చేస్తున్నాను. సెంటర్ సెంటర్లో వీటిని అన్నిటిని లెఫ్ట్ అలైన్ అవ్వాలని చెప్తున్నాను. సో ఇవన్నీ చూడండి అలైన్మెంట్ అనేది సారీ డిస్ట్రిబ్యూషన్ అనేది వచ్చేసింది. సో అగైన్ సెంటర్ అంటే సెంటర్లో అయిపోతాయి. స్పేసింగ్ అంటే ఎగ్జాక్ట్గా దాని ఒక్కొక్క ఆబ్జెక్ట్కి మధ్య ఈక్వల్ స్పేసింగ్ అనేది వస్తుంది. సో ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కపుల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పెట్టి అన్నిటికి మధ్య ఒకటే టైప్ ఆఫ్ ఒకటే ఎగ్జాక్ట్ స్పేసింగ్ ఉంచాలి అని అనుకున్నప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆప్షన్ యూజ్ చేస్తాం. ఒక సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఇది అన్ఈవెన్ గా ఉన్నాయి, ఒకటి ఒకటి అక్కడ ఇక్కడ ఉన్నాయి, వీటిలన్నిటిని కూడా మనం అలైన్ చేయాలి అనుకున్నప్పుడు
యా. సో ఇక్కడ నాకు ఆబ్జెక్ట్స్ అన్ని కూడా అన్ఈవెన్ గా ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వీటిలన్నిటిని కూడా బాటమ్ కి అలైన్ చేశాను. అలైన్ చేసిన తర్వాత స్పేసింగ్ లోకి వెళ్ళి వీటిలన్నిటి మధ్య స్పేసింగ్ ఈక్వల్ స్పేసింగ్ ఇవ్వాలని చెప్పేసి ఈ డిస్ట్రిబ్యూట్ లో ఆప్షన్ క్లిక్ చేశాను. సో మనకు అనేది ఈక్వల్ గా ప్రతి ఒక్కొక్క ఆబ్జెక్ట్ కరెక్ట్ గా ఈక్వల్ స్పేస్ లో డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. సో ఇట్లా మనం అలైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఎగ్జాక్ట్ గా మనం ఎందుకు ఇలా యూజ్ చేస్తామంటే, సపోజ్ మీకు ఒక రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. సపోజ్ మనకి ఇక్కడ ఆ, సపోజ్ ఇది ఒక లెటర్ హెడ్ అనుకుందామండి. యూజువల్ గా మనం అన్ని లెటర్ హెడ్స్ చూస్తూ ఉంటాం కదా. లెటర్ హెడ్ చూసినప్పుడు యూజువల్ గా ఏముంటుందంటే పైన ఇక్కడ ఒక లోగో ఉంటుంది. ఒక చిన్న లోగోని మనం ఇంపోర్ట్ చేసుకుందాము. ఒక చిన్న లోగో అనుకుందామండి ఇది. సో ఈ లోగో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెంటర్ లో ఉంది. సో దీన్ని నేను టాప్ లో ఎలైన్ కమ్మని చెప్తున్నాను. సో టాప్ లో ఎలైన్ అయిపోయింది. టాప్ లో ఎలైన్ అయిపోయిన తర్వాత దీన్ని జస్ట్ నేను సింపుల్ గా ఇట్లా పక్కకు జరుపుతున్నాను. యూజువల్ గా లోగోస్ అన్ని కూడా టాప్ రైట్ లో ఉంటాయి, లేకపోతే సెంటర్ లో ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నానంటే సపోజ్ ఇది ఒక లెటర్ హెడ్ అనుకుంటే నేను ఏం చేస్తున్నానంటే దీన్ని టాప్ రైట్ లో అలైన్ చేసి పెట్టాను. సో నేను ఇక్కడ ఒకటి టైప్ చేస్తాను. సో నేను ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ లోగోకి నేను సెంటర్ లో ఎలైన్ కమ్మని చెప్తున్నాను. సో సెంటర్ లో ఎలైన్ అయిపోయింది. సెంటర్ లో ఎలైన్ అయిన తర్వాత నేను జస్ట్ దాన్ని కొంచెం పక్కకు మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసేసి సమ్ నెక్స్ట్ ఏదన్నా నేను ఇంకొక లైన్ టైప్ చేయాలనుకుంటున్నాను. అడ్రస్ ఏదో టైప్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తానంటే సో నేను టైప్ చేశాను. టైప్ చేసి నేను ఏమంటున్నానంటే ఈ పై లైన్ కి నేను అలైన్ చేయాలనుకుంటున్నాను ఈ యొక్క టెక్స్ట్ ని. సో నేను ఏం చేస్తానంటే సో మనకి ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేది కనిపించలేదు. ఎందుకు రావట్లేదు అనుకుంటే మనం ముందే చెప్పుకున్నాము ఈ అలైన్మెంట్ అనేది ఆబ్జెక్ట్స్ కి మాత్రమే వస్తుంది అని చెప్పేసి. బట్ అంటే సింబల్ కనిపించదు, కానీ మనం టెక్స్ట్ ను కూడా మనం అలైన్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే విత్ హెల్ప్ ఆఫ్ షార్ట్ కట్స్ తో మనం అలైన్మెంట్ అయితే చేయొచ్చు. సో నేనేం చేస్తున్నానంటే సింపుల్ గా ఈ టెక్స్ట్ ని క్లిక్ చేసి లెఫ్ట్ అని ఒక ఆప్షన్ క్లిక్ చేశాను. అవుతుంది కదా అప్పు? లెఫ్ట్ అంటే కీబోర్డ్ లెఫ్ట్ పైన కీబోర్డ్ పైన ఎల్ అనే ఆప్షన్ ఎల్ అనే కీబోర్డ్ ప్రెస్ చేశాను. సో ఎల్ అనేది లెఫ్ట్ కి అలైన్ అయింది. సో ఈ అంటే సెంటర్ కి క్లిక్ అయింది. ఆర్ అంటే రైట్ కి అలైన్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే అదే కనుక మనం ఒకవేళ ఈ మొత్తాన్ని మనం ఆబ్జెక్ట్ కింద మార్చామంటే, లైక్ నేను మొత్తాన్ని ఆబ్జెక్ట్ కింద మారుస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుంది. చూడండి ఇప్పుడు వచ్చింది. సో టెక్స్ట్ షేప్ లో ఉన్నప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది మామూలుగా మనకి విజిబుల్ గా పనిచేయదు, బట్ కీబోర్డ్స్ అయితే పనిచేస్తాయి. సో దిస్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అండి. సో ఏంటంటే టెక్స్ట్ అనేది టెక్స్ట్ గానే ఉంటేనే మనం దాన్ని ఎడిట్ చేయగలుగుతాము. సో ఇక్కడ ఇట్లా ఏం చేశానంటే నేను లెఫ్ట్ కి అలైన్ చేసి ఈ అడ్రస్ అనేది పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి కింద
అవుతుంది కదా, ఇవాళే కదా లేచొప్పు. సో నేనేం చేస్తున్నానంటే ఇంకొక కింద ఒక చిన్న లైన్ ఇచ్చి ఈ కంపెనీ యొక్క ఏదైనా సమ్ బేసిక్ డీటెయిల్స్ లాంటి, అంటే వెబ్సైట్, ఈమెయిల్ ఐడి లాంటివి ఇవ్వాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నానంటే ఒక లైన్ గీసుకున్నాను. ఒక లైన్ గీసుకుని దాన్ని నేను ఈ మొత్తం మొత్తం టోటల్ పేజ్కి సెంటర్లో రావాలనుకుంటున్నాను. సో సెంటర్లో వచ్చేసింది. సెంటర్లో వచ్చేసిన తర్వాత దాన్ని ఎంటైర్లీ నేను కిందకి తీసుకొస్తున్నాను. కిందకి తీసుకొచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని పైన నేను టైప్ చేస్తాను ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ కానీ ఫోన్ నెంబర్ కానీ. సో నేను సింపుల్గా ఇక్కడ పైన ఉన్న టెక్స్ట్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇది సైజ్ వచ్చి మనకి 20 ఉంది, నేను దాన్ని పెడుతున్నాను, ఒక 12 పెడుతున్నాను. పెట్టేసి నేను ఏం చేస్తున్నానంటే www డాట్ సమ్ అని టైప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబరు. సో ఇట్లా నేను కొంత టెక్స్ట్ అయితే టైప్ చేసుకున్నాను. అగైన్ నేను ఈ టెక్స్ట్ ఈ కింద ఉన్న ఆబ్జెక్ట్తో నాకు అలైన్ అవ్వాలి. సో నేను సెంటర్ అని ప్రెస్ చేశాను. సెంటర్ అనేది అలైన్ అయిపోయింది. సో ఇట్లా నేను అలైన్మెంట్ అనేది ఎస్పెషల్లీ ఈ కొరల్డ్రాలో చాలా 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 ఇంపార్టెంట్. సో అలైన్మెంట్తోనే డిజైన్లో బ్యూటీ వస్తుంది అనేది ఒక ఇది అనమాట. లైక్ వితౌట్ అలైన్మెంట్ మీరు ఎంత డిజైన్ చేసినా కూడా ఆ బ్యూటీ అనేది రాదు. సో విత్ అలైన్మెంట్ మాత్రమే మీకు ఆ డిజైన్లో బ్యూటీ అనేది కనిపిస్తుంది. సో ఇట్లా మనం అలైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొరల్డ్రాలో వాడతాము. సో ఇదేంటంటే ఇక్కడ నాకు ఇక్కడ టైటిల్ అయిపోయింది, ఇక్కడ ఒక అడ్రస్ అయిపోయింది, ఇక్కడ ఒక లోగో వచ్చేసింది, కింద వాళ్ళు క్రెడెన్షియల్ డీటెయిల్స్ వచ్చేసాయి, ఒక డిజైన్ వచ్చేసింది. సో దీన్ని నేను కంప్లీట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే దీనికి ఒక వాటర్ మార్క్ అనేది ఇస్తాను. సో నేను లోగోని కొంచెం పెద్దగా చేస్తున్నాను. పెద్దగా చేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో నిన్న ఇది మనకు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి చెప్పుకోలేదు. సో 98 అని ట్రాన్స్పరెన్సీ ఇస్తున్నాను. ఇలా మనం ఒక వాటర్ మార్క్ అనేది ఇచ్చుకున్నట్టయితే మనకి ఈ లెటర్ హెడ్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇట్లా మనం లెటర్ హెడ్స్ అనేది డిజైన్ చేస్తూ ఉంటాము. సో అర్థమైందండి? సార్ ఇందులో కూడా మన ఫైల్ కి ఇంత సైజ్ తీసుకోవాలి అని ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ఇక్కడ ఫైల్ తీసుకున్నారు కదా. ఇదిగోండి మేడం, ఇక్కడ సరే. ఫస్ట్ డేనే చెప్పుకున్నాం. ఇక్కడ డిఫాల్ట్ సైజెస్ ఇక్కడ ఉంటాయి మనకి. లైక్ ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడే మనకి సో ఇక్కడ వస్తుందండి డిఫాల్ట్. A4, A3, A5 మొత్తం ఉన్నాయి కదా మొత్తం సార్? అన్ని ఉంటాయండి ఇక్కడ. ఇందులో చూడండి A0 to A6, A3, C3, C4 అండ్ మన జాపనీస్ పోస్ట్ కార్డ్, లైక్ మొత్తం అన్ని అంటే ఎన్వలప్ సైజెస్ మొత్తం అన్ని ఉంటాయండి. లెటర్ సైజ్, టాబ్లెట్ సైజు, హాఫ్ లెటర్, బిజినెస్ కార్డు, బ్రాడ్ షీట్, డబుల్ ఎన్వలప్ 9, 10, 11, 12, 14 మొత్తం కంప్లీట్ మొత్తం ప్రింటింగ్ రిలేటెడ్ ఏవైతే సైజెస్ ఉన్నాయో, లైక్ మన ఇండియన్ బిజినెస్ కార్డు, జపనీస్ బిజినెస్ కార్డు, ఇవన్నీ కూడా ఉంటాయండి ఇందులో. అంటే లెటర్ హెడ్కి ఇంతే తీసుకోవాలి అలా ఏమైనా అని ఉంటుందండి. ఇదిగో అంటే నేను లెటర్ హెడ్ కొంచెం A4 కన్నా కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి సైజు. సో ఓకే సార్. ఇగోండి ఇక్కడ లెటర్ హెడ్, ఇప్పుడు నేను తీసుకున్నది లెటర్ హెడ్. అదే మీరు A4 తీసుకున్నారు అనుకోండి,
కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సైజ్. ఓకే ఇవి చూడండి థ్యాంక్ కొంచెం యూ డిఫరెన్స్ ఉంది చూడండి, కొంచెం దానికి దీనికి కొంచెం ఓకే చిన్నగా ఉంటుంది. ఓకే ఇదిగోండి ఇక్కడ చూడండి 8.5/11 ఉంది కదా, అదే A4 తీసుకుంటే మీరు ఇంచెస్లోకి మారిస్తే 8.268 11.693. సో డిఫరెన్షియేషన్ అయితే ఉంటుందండి. ఓకే సో ఒక్కసారి అయితే మీరు సిస్టమ్ని అంటే ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఆగిపోతే స్క్రీన్ షాట్ పెడితే ఒకసారి దాన్ని ఇది చేద్దాము. సార్ అంటే ఇప్పుడు 12 వర్క్ అవుతున్న వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేయాలా? అంటే పూర్తిగా కాన్ఫిడెన్స్ లేదండి, అంటే మీరు కంప్లీట్గా దాని మీద నేర్చుకోగలుగుతారని కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే నిన్న కొంతమందికి వస్తున్నది కూడా తర్వాత మళ్ళీ ఆగిపోయి సిస్టమ్ కూడా రిస్టార్ట్ అదే కొంచెం హ్యాంగ్ అవుతుందని ఇద్దరు ముగ్గురు చెప్పారు. అది ఓకే, ఓకే. మేబీ అది ఓల్డర్ వెర్షన్ అవ్వడం వల్లనో ఏమో. వాళ్ళు ఇన్స్టాల్ చేయమంటారా సార్? చేసేసేయండి మేడం, ఇంటర్నెట్ ఆఫ్ చేసి చేసేసేయండి. ఇన్స్టాల్ చేయాలా సార్? అవునండి, అవును అవును. అంటే ఇంటర్నెట్ ఫస్ట్ 5 మినిట్స్ మిస్ అయ్యాను, అందుకని అడుగుతున్నాను సార్. ఇన్స్టాలేషన్ కి మొత్తం అదే ఆఫ్ చేయాలండి, కంప్లీట్ గా ఇంటర్నెట్ ఆఫ్ చేసి మీరు అప్పటికే డౌన్లోడ్ చేసి పెట్టుకున్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు ఇన్స్టాల్ చేయాలండి. సో అందుకనే కాల్లో ఏమన్నా అవుతుందేమో అని చూస్తున్నాను. మరి అందరి దగ్గర ఇప్పుడు అందరూ అవైలబుల్ గా లేదు కదా, ఒకవేళ ఏమన్నా వాట్సాప్ కాల్లో ఏదైనా అవుతుందేమో అని చూద్దాం అనుకున్నాను నేను. మనం వాట్సాప్ కాల్ లో గ్రూప్ కాల్ చేసుకోవచ్చు సార్ 15 మెంబర్స్ దాకా. చేసుకోవచ్చు, కానీ అందరి దగ్గర సిస్టమ్స్ అవైలబుల్ గా ఉండాలి. దాని గురించి ఐ థింక్ రేపటి నుంచి హాలిడేస్ కదా సార్, రేపైతే కొంచెం పిల్లలకి ల్యాప్టాప్ అవసరం ఉండదు కాబట్టి ఫ్రీగా ఓకే అండి, ఒక పని చేయండి, ఎవరెవరైతే ఇన్స్టాల్ చేయగలుగుతారో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి. ఏదైనా డౌట్ వస్తే మీరు అంటే డౌట్ వచ్చిన చోట ఆపేసి మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఒకవేళ ఎవరైనా కొంతమంది మిగిలిపోతే రేపు వాట్సాప్ కాల్లో ఇన్స్టలేషన్ చేద్దాం, అది బెటర్ ఉంటుంది. ఓకే సార్. హాయ్ అండి, మీరు ఇప్పుడు అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్ చేశారు కదా, వాటర్ మార్క్ చేశారు కదా ట్రాన్స్పరెన్సీ తగ్గించి, అది కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ అవ్వలేదు అనిపిస్తుంది. అంటే మీరు కింద అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వచ్చి కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయిపోయింది, ట్రాన్స్పరెంట్ అయింది. ఓకే, పైన లోగో దగ్గర పైకి వచ్చేసరికి కొంచెం డార్క్ గా అనిపిస్తుంది. అంటే బహుశా అది సైజ్ వల్ల అలా అనిపిస్తుందా, లేకపోతే ఏదండి అంటే కలర్ వేరియేషన్ ఉంది అంటున్నాను, అది బహుశా లోగో వల్ల అలా ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఓకే, ఆహాహా, ఓకే. మొత్తం టోటల్ గా లోగో అవ్వలేదని అంటున్నారా? యా యా యా. సో ఇక్కడ అంటే యాక్చువల్లీ నేను ఇది నిన్న అవ్వక నేను చెప్పలేదండి నేను ఇది. మనకి ఇక్కడ అంటే యాక్చువల్లీ అది ట్రాన్స్పరెన్సీలో కూడా ఒక 4 to 5 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇదేంటంటే జస్ట్ మరి మీకు చూపించడానికి చెప్పాను. సో ట్రాన్స్పరెన్సీలో ఏంటంటే మనం నిన్న ఇక్కడ ఇవి చెప్పుకోలేదు కదండి, బ్లెండ్ చెప్పుకుంటూ సిస్టమ్ ఆగిపోయింది కదా, ఇవన్నీ చెప్పినప్పుడు ఆగుదామని జస్ట్ మీకు చూపించాను అనమాట. సో ఇందులో ఏంటంటే ఇందులో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయండి. ఇగో మీకు కనిపిస్తుందా? యూనిఫామ్, లీనియర్, రేడియల్, కోనికల్, స్క్వేర్, ఇవన్నీ కూడా. సో యూనిఫామ్ ఏంటంటే మొత్తం టోటల్ గా మీరు అన్నట్టు నేను ఇందాక తీసుకున్నది ఇందులో గ్రేడియంట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అవును, నేను అది ఆ ఆప్షన్ యూజ్ చేసి ఈరోజు చేశాను. అంటే నేను కంప్లీట్ గా చేయలేదు, కొంచెం గ్రేడియంట్ రాకపోయేటట్టు నేను యాక్చువల్లీ అది నిన్న మీకు ఇది మనం చెప్పుకోలేదు కదా, ఒకసారి ఈ ఆప్షన్స్ చెప్పుకున్నప్పుడు నేను కంప్లీట్ గా ట్రాన్స్పరెన్సీ చెప్తాము, ఇది కొంచెం ఈ టాపిక్ అని చెప్పేసి నేను చెప్పలేదు. సో ఇక్కడ యూనిఫామ్ చూజ్ చేయండి. యూనిఫామ్ చూజ్ చేస్తే కంప్లీట్ గా ట్రాన్స్పరెన్సీకి వెళ్ళిపోతుంది. సో సమ్వేర్ అరౌండ్ ఒక 80, 90, 91 అట్లా పెడితే ఇవ్వండి మొత్తం మీరు అన్నట్టు వచ్చిందండి మీరు అన్నట్టు. యా, ఇవాళ జస్ట్ ఏంటంటే అలైన్ డిస్ట్రిబ్యూషన్ లో క్లియర్ గా చెప్దామని చెప్పేసి ఇది ఇన్ డెప్త్ కి వెళ్ళలేదు. నిన్న ఇంకో డౌట్ కూడా ఉంది. నిన్న లెటర్స్ ని డ్రాగ్ అంటే మనము లెటర్స్ డ్రాగ్ చేయొచ్చా చేయకూడదు అనుకున్నాం కదా. నేను సమ్ వీడియోస్ లో చూస్తే ఒక్కొక్క లెటర్ ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు సార్. అది డిజైన్ పర్పస్ చేసుకోవచ్చు మ్యామ్, డిజైన్ పర్పస్ చేసుకోవచ్చు.
లైక్ సపోజ్ ఇదే ఉందనుకోండి, డిజైన్ పర్పస్ చేసుకోవచ్చు. డిజైన్ పర్పస్ మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. అదే ఒక్కొక్క లెటర్ ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తున్నారు. అదే మిమ్మల్ని అదేండి, మళ్ళీ అదే మిమ్మల్ని అదే చెప్తున్నాను కదా, డిజైన్ పర్పస్ మనం చేసుకోవచ్చండి. లైక్ మీరు ఎట్లా చెప్పాలంటే లైక్ లెటర్స్ తోనే ఇప్పుడు మీరు నేను ఎందుకు ట్రాక్ చేద్దానంటే మనం కంటెంట్ అనేది ఏదైతే మనం టైప్ చేస్తున్నామో అది ఫర్ రీడబిలిటీ పర్పస్ అండి. సపోజ్ మీరు ఒక లైక్ ఈ పార్ట్ను ఒకదాన్ని మీరు అంటే ఈ లెటర్స్ తో మీరు ఏదైనా డిజైన్ చేయాలనుకున్నప్పుడు మీరు లెటర్ ని డ్రాగ్ చేయొచ్చు. అది నాకు వాళ్ళు అంటే ఒక్కొక్క లెటర్ ని ట్రాక్ చేస్తున్నారు కదా, డిఫరెన్స్ ఏంటనేది అర్థం కాలేదు సార్. డిఫరెన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇది టెక్స్ట్ అండి. సో నేను దీని టెక్స్ట్ ని నేను ఆబ్జెక్ట్ కింద మారుస్తున్నాను. ఆబ్జెక్ట్ కింద మార్చినప్పుడు అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ అయిపోయినప్పుడు మీరు దీన్ని ఎట్లయినా మీరు డ్రాగ్ చేయొచ్చు, లైక్ డిజైన్ పర్పస్ చేసుకోవచ్చు. మన డిజైన్ బట్టి మనం ఎట్లయినా డిజైన్ సపోజ్ ఇదే ఉందండి, సమ్ లో కొన్ని కొన్ని ఉంటాయి, సమ్ లోగోస్ లాంటివి ఉంటాయి. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక కలర్ ఇచ్చేసుకొని దీనికి ఒక లైట్ కలర్ షాడో లాగా ఇచ్చేసుకొని సంథింగ్ లైక్ ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా దాంట్లో ఇదేం లేదు. కానీ మీరు ఎప్పుడైతే లోగోస్ వరకు వచ్చేసరికి అంటే కంపెనీ లోగోస్ కానీ లేకపోతే కంపెనీ ఫాంట్స్ ఉంటాయి, ఆ ఫాంట్స్ కానీ అంటే ముందే చెప్పుకున్నాం, ముందు క్లాసెస్లో చెప్పుకున్నాము, కంపెనీకి సెలెక్టివ్ ఫాంట్స్ ఉంటాయండి. ఆ ఫాంట్స్ను మాత్రం మనం అంటే టెక్స్ట్లో పెట్టేటప్పుడు ఒక కంటెంట్ రాసేటప్పుడు సుమారుగా ఒక 10 లైన్లో 20 లైన్లో కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ మీరు డ్రాగ్ చేసి స్క్యూ చేశారనుకోండి, చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది చదవడానికి చాలా తేడా ఉంటుందండి. సపోజ్ ఇది చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. సో ఇక్కడ నేను డిజైన్ పర్పస్ పక్కన పెడితే, సో ఇది చదవడానికి మనకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఎందుకంటే మన కళ్ళు ఏంటంటే సో ప్రాపర్గా ఒక అలైన్మెంట్లో ఉన్న అంటే ఒక ఇదిగా ఉన్న టెక్స్ట్ని చదవడానికి ఇలాగా కొంచెం స్క్యూ చేసిన టెక్స్ట్ని లేకపోతే ఇట్లాంటి టెక్స్ట్ని చదవడానికి చాలా ఇబ్బంది పడతాయండి. సో చూడండి, ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చూడండి, ఇది చదవడానికి మన కళ్ళు ఇబ్బంది పడతాయండి. సో అలా మెయిన్ టెక్స్ట్లు అవి రాసేటప్పుడు అయితే మనకు 100% మనకి అంటే ఒక బ్లండర్ అవుతుంది అనమాట. టెక్స్ట్ని స్క్యూ చేసి అలాగ పెట్టి డిజైన్ చేస్తే కూడా ఏమవుతుందంటే, సపోజ్ హెడ్లైన్ అనుకోండి, హెడ్లైన్లో హార్డ్లీ ఒక 7 నుంచి 8 లెటర్స్ ఉంటాయి, దాన్ని చదవడం పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ అదే ఒక 20-30 లైన్లు ఉన్న టెక్స్ట్ని పట్టుకుని మనం స్క్యూ చేసాం అనుకోండి, మనకి చదవడానికి కళ్ళు ఇబ్బంది పడతాయి, వెంటనే స్కిప్ చేసేస్తాం. అంటే పక్క డిజైన్ బాగాలేదని పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక 5-6 లైన్స్ ఉన్నాయి, లైక్ ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది ఇక్కడ. సో దీన్ని నేను ట్రాన్స్పరెన్సీకి వెళ్తున్నాను. సో ఇలా ఉంది ఇక్కడ నాకు. సో నేను ఇది ఇక్కడ మనకి ఒక సపోజ్ దీన్ని ఒక డిజైన్ లా తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. సో మనకు కావాలనుకున్నప్పుడు ఇలా వీటిని మనం స్క్యూ చేసుకోవచ్చు. కానీ లోగోలోకి వచ్చేసరికి లోగోలో ఫాంట్ని కానీ లోగోలో కలర్స్ లోగోలో ఇదిని కానీ మనం చేయకూడదండి. డిజైన్ పర్పస్ అయితే చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే అండి, ఎప్పుడు కూడా స్వీట్ అండ్ సింపుల్గా ఉన్నప్పుడు అది మనం ఎక్కువసేపు దాంట్లో స్పెండ్ చేసి లైక్ మనం ఇప్పుడు లెటర్ హెడ్ చేస్తున్నాము. లెటర్ హెడ్ చేసిన తర్వాత ఇక్కడ దేని మీద మనం ఒక లెటర్ హెడ్ అంటేనే మనం చాలా మ్యాటర్ టైప్ చేస్తాము. సో ఇప్పుడు సపోజ్ ఇలా ఉండిందండి, ఇలా ఉన్నప్పుడు మీకు ఓకే, ఇది సపోజ్ ఇది కంటెంట్ అనుకుంటే మనం టైప్ చేయడానికి ఇబ్బంది లేదు. అదే మీరు దీన్ని తీసుకొచ్చి లైక్ ఇలా పెట్టారనుకోండి, ఇంత మ్యాటర్ చదవడం అనేది అలా స్క్యూ చేసిన టెక్స్ట్ కానీ లేకపోతే దాన్ని ఇది చేసిన టెక్స్ట్ని కానీ చదవడం చాలా కష్టం అండి. సో అదే మనం దీన్ని ఈ మొత్తాన్ని ఒక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఇదే టెక్స్ట్ ఉంది, దీన్ని నేను బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుంటున్నాను.
సో నేను బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుంటున్నాను. దీన్ని నేను ఏం చేస్తానంటే సపోజ్ ఇలా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నారు అనుకోండి, లైక్ మన మన కంటెంట్ నేమ్, కంపెనీ నేమ్ని ఇలాగ మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నాం అనుకోండి, దెన్ ఇట్స్ ఓకే. ఒకవేళ డిజైన్ లోపల వెనకాల ఏదో ప్యాటర్న్ లా ఉంది, లేకపోతే ఒక ఆ, ఏదో సమ్ డిజైన్ లా ఉందని అనుకోవడానికి వీలవుతుంది. సో బట్ ఏంటంటే మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని స్క్యూ చేసినా, దాన్ని ఏదైనా చేసినా కూడా చదవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. ఓకేనండి. కానీ బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ అనేది ఇప్పుడు అలాగా ఉన్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ అనేది ఉన్నప్పుడు మనం ఫోర్గ్రౌండ్ లో మళ్ళీ టెక్స్ట్ అనేది రాస్తే అది రీడింగ్ కి ఈజీగానే ఉంటుందా? అదే చెప్తున్నానండి. డిజైన్ పర్పస్ మీరు లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఇది తీసుకున్నాను. సో దీన్ని ఏం చేశానంటే ట్రాన్స్పరెన్సీ ఇచ్చాను. సో ఉండదండి అసలు ఎప్పుడు కూడా మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్, దాని మీద ఏదైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఏదైనా ఏమంటారు ప్యాటర్న్స్ కానీ ఏమైనా కలర్స్ ఉన్నాయనుకోండి, దాని మీద టెక్స్ట్ చేయడంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను డిజైన్ పర్పస్ చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే మీకు ప్లెయిన్ కలర్ మీద ప్లెయిన్ టెక్స్ట్ అయితే ఎప్పుడు రీడబిలిటీకి ఇబ్బంది ఉండదు. కానీ లైక్ మీరు బుక్స్ తీసుకోండి, బుక్స్ అన్ని కూడా వెనకాల ప్లెయిన్ కలర్ ఉంటే దానిపైన ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది. అదే మీరు సపోజ్ మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకోండి, షాంపూ బాటిల్స్, లేకపోతే ఏదైనా ఎనీ ప్రొడక్ట్, లేకపోతే మొబైల్ ఫోన్స్, వాటి మీద కవర్స్ మీద వాటి మీద వెనకాల డిజైన్ ఉంటుంది, దాని మీద కొంచెం కంటెంట్ ఉంటుంది. అంటే హార్డ్లీ మనం ఒక 3-4 సెకండ్స్ లో చదివేయగలుగుతాం, అలాంటి ఇబ్బంది లేదు. కానీ కంటిన్యూస్ గా చదవాలనుకుని ఈవెన్ మీరు న్యూస్ పేపర్ తీసుకోండి, మ్యాగజైన్స్ తీసుకోండి, లేకపోతే బ్లాగ్స్ తీసుకోండి, ఎప్పుడైనా సరే వెనకాల కలర్స్ ఉండి కొంచెం గేజీగా కలర్స్ ఉంటే మన కళ్ళు అసలు 100% మీకు అవి ఇష్టపడవు అనమాట చదవడానికి. ఎందుకంటే వెనకాల డిజైన్ చూడాలా, కంటెంట్ చూడాలనే కన్ఫ్యూజన్ లో మనం స్కిప్ చేసేస్తాం అనమాట. సో మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సపోజ్ వెబ్సైట్ లో ఒక బ్లాగ్ చదువుతున్నారు, మీరు బ్లాగ్ చదువుతున్నప్పుడు ప్లెయిన్ కలర్ ఉండి ప్లెయిన్ టెక్స్ట్ ఉందంటే ఆ టెక్స్ట్ కూడా సెరిఫ్స్ అవి లేకుండా నార్మల్ గా అంటే కొమ్ములు అవి లేకుండా ఉందనుకోండి, సో మీ కళ్ళు ఓకే హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళిపోతాయి. అదే కానీ దానికి గ్రేజీ ఫాంట్ లేకపోతే ఫంకీ ఫాంట్స్ యూజ్ చేసి ఒక దాంట్లోనే 4-5 కలర్స్ యూజ్ చేసి ఫాంట్ ని అట్లా స్క్యూ చేసి పెట్టారనుకోండి, సో ఎక్కువసేపు కంటిన్యూటీ ఉండదు అనమాట. సో ఇప్పుడు ఇదే చూడండి, ఇప్పుడు ఇందాక దానికి ఇప్పటికి తేడా చూడండి. ఇది ఓకే, మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక 2 సెకండ్లు 2 to 3 సెకండ్లు మీరు చూడడానికి కళ్ళు కంఫర్టబుల్ గా ఉంటాయి. అదే కంపారిటివ్లీ ఇది తీసుకున్నారనుకోండి, వెనకాల ఏదో గేజీగా ఉంది, ఏదో సంథింగ్ ఏదో ఉంది, సో వద్దురా బాబు అని చెప్పి స్కిప్ చేసేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకంటే జర్నీ డిజైనింగ్ ప్రాసెస్ లో అంటే మనం కొన్ని మిస్టేక్స్ తో నేర్చుకుంటాము, కొన్ని ఏమో మనం ఎవరి దగ్గర అయితే ట్రైన్ అవుతామో వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ ద్వారా నేర్చుకుంటాం అనమాట. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ నేను కావాలనుకున్నాను అనుకోండి, లైక్ ఈ టెక్స్ట్ నేను ఏమైనా చేయొచ్చు. సపోజ్ నాకు నా ఇష్టం, నేను ప్రింట్ చేసుకునే కార్డ్ అని చెప్పేసి చేయడానికి నేను ఏమైనా చేయొచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఏ కలర్ అయినా పెట్టా కొంచెం ఇదిగా ఉంటుంది చూడడానికి, వైట్ తప్ప ఇంకే కలర్ అప్లై చేసిన అంతే అండి. అంటే ఉంటుందండి, అంటే వైట్ అనేది కొంటే మనం ఎస్పెషల్లీ మనం దేని గురించి మాట్లాడుకున్నా లెటర్ హెడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే దట్ క్యారీ సమ్ ఒక ఇది క్యారీ చేస్తుంది. లెటర్ హెడ్ అంటే మన కంపెనీ యొక్క ఇది క్యారీ చేస్తుంది కాబట్టి ఎవరు అంత సాహసం చేయరండి. అంటే మల్టీ కలర్స్ పెట్టి దీన్ని లెటర్ హెడ్ ప్రింట్ చేయాలని అయితే ఎవరు సాహసం చేయరు. బట్ ఈ ఫాంట్ చేంజ్ చేసే అధికారం అయితే నాకు లేదండి, బికాజ్ ఇట్స్ నాట్ మై ఓన్ కంపెనీ. ఐ బీయింగ్ ఏ డిజైనర్, నేనేం ఫాంట్ కానీ లేకపోతే ఈ లోగోని కానీ చేంజ్ చేసే రైట్స్ నాకు లేవు. బట్ దీన్ని నేను చేంజ్ చేసుకోవచ్చు. ఏదైతే కంటెంట్ ఉందో మీకు కావాలనుకుంటే ఓకే ఇది నాది కంపెనీ, నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను అనుకొని మీరు ఇష్టం వచ్చింది దీన్ని ఫాంట్ పెట్టుకోండి, లైక్ మీరు పెద్దగా పెట్టుకోండి, లేదంటే దీన్ని స్క్యూ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. బట్ దీనికి నాకు రైట్ ఉంటుంది, ఇందులో రాసే కంటెంట్కి నాకు రైట్ ఉంటుంది. బట్ ఈ లోగోని కానీ ఈ ఫాంట్ని కానీ చేంజ్ చేసే రైట్ మాత్రం మనకు ఉండదు. ఓకేనండి.
అండ్ మీరు గ్రేడియంట్ టూల్ అప్పుడు మీరు కొన్ని ప్యాటర్న్స్ చూపించారు కదా, అక్కడ అంటే మనం ఇప్పుడు ఫోటోషాప్ లో మన ఓన్ ప్యాటర్న్స్ మనం చేసుకోవచ్చు కదా sir? చేసుకోవచ్చు ఇక్కడ అలా చేసుకోవచ్చా? ఇందులో కూడా చేసుకోవచ్చు సరే. చేసుకోవచ్చు. అది మీకు నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను. బట్ ఇందులోనే Okay. చాలా అంటే చాలా ఉంటాయండి. అంటే ఇన్బిల్ట్ గా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. బట్ స్టిల్ మీరు అంటే ప్యాటర్న్స్ మీద ఆధారపడే దానికన్నా మనం నెక్స్ట్ క్లాసెస్ లో ఓన్ గా ఏదైనా డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే రియాలిటీలోకి వచ్చేసరికి చాలా అసలు 0% అండి మన ప్యాటర్న్స్ ప్రొడక్షన్ లోకి వచ్చేసరికి యూజ్ చేసేది. సో ఇట్స్ ఫర్ లెర్నింగ్ పర్పస్ అనమాట. అండ్ నేను ఇప్పుడు గ్రూప్ లో ఒకటి పోస్ట్ చేశాను ఫోటో. Yes, sir. Yes. నేను అది ప్రాక్టీస్ చేశాను నిన్న ఓకే యాక్చువల్ గా. అండ్ అది నాకు అంత పర్ఫెక్ట్ గా రాలేదు అని అనిపిస్తుంది. అంటే మీరు ఒకసారి ఫోటో తీస్తే మీకు అర్థం అయిపోతుంది ఓకే నేను ఎందుకు పర్ఫెక్ట్ గా రాలేదు అని. ఓకే సో నేనేమనుకుంటున్నాను అంటే ఆ పెటల్స్ అన్ని ఇంటర్సెక్ట్ అవుతాయి కదా ఆ మిడిల్ పాయింట్, అక్కడికి మనకి ఎగ్జాక్ట్ గా వెళ్ళి నేను ఇంకొక పెటల్ కాపీ చేసి మళ్ళీ అక్కడ పెడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఇంటర్సెక్ట్ పాయింట్ అన్నిటికీ సేమ్ ఉంటే మనకి ప్రాపర్ గా కరెక్ట్ గా వచ్చేస్తుంది కదా. అలా మనం ఆ ఇంటర్సెక్ట్ పాయింట్ అనేది అక్కడ మనం పెట్టుకోవడానికి ఏదైనా ఉంటుందా లేదా మనం ఉంటుందండి ఉంటుందండి ఎలాగో Like, అదొకసారి చెప్తారా? ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తామండి. యాక్చువల్లీ ఇప్పుడు అంటే okay. కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ Okay. క్లాసెస్ లో ఏం లేదు, సింపుల్ గానే ఉంటుంది అనమాట. ఈ పాయింట్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుని మనం డూప్లికేట్ చేస్తే సేమ్ మీరు అడిగిన ఇది వచ్చేస్తుంది అనమాట. అంటే సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. మూవ్ చేసుకుని Okay. డూప్లికేట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, ఆ సెంటర్ పాయింట్ ని మూవ్ చేసుకొని ఆ సెంటర్ పాయింట్ ని డూప్లికేట్ చేసుకోవాలా మళ్ళీ? నేను ఆబ్జెక్ట్ ని డూప్లికేట్ చేయాలి. సెంటర్ పాయింట్ నేమో మీరు ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయండి, డిస్ట్రిబ్యూషన్స్ లో ఆప్షన్స్ ఉంటాయి. సో అది మనం నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తానండి. ఓకేనండి. సో ఒక్కసారి వీలైతే అందరూ ఎవరికి వీలైతే వాళ్ళు డౌన్లోడ్ చేయడానికి అదే ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. 12 డిలీట్ చేసేసేయండి. ఒకవేళ ఎవరికైనా కాకపోతే రేపు ఎలాగా అంటే హాలిడేస్ అంటున్నారు కాబట్టి రేపు ఒకసారి కాన్ కాల్లో అవి ఇన్స్టలేషన్ చేద్దాము. ఓకేనండి. సో నేను ఎప్పుడైతే సైన్ అప్ చేస్తున్నానో ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. ఓకే. ఓకే.